నిన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వాళ్ళ విజయోత్సవాలు జయకేతనాలు పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది. అయితే నేను దాని మీద నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధినైనా లేకపోతే జనరల్ సెక్రటరీ పార్టీకి స్టేట్ అయినా నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ అకేషన్. బట్ ది వే దట్ మీటింగ్ వెంట్ ఆన్, ఎలా వెళ్ళింది ఎలా సాగింది ఆ మీటింగ్ అని చూసినప్పుడు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పాపం జనసేన ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాల పండుగ జయకేతనం అనుకొని జనం వెళ్ళారు కానీ కొంతమంది తోలిన వాళ్ళందరూ. కానీ అతను జనసేన పార్టీ ఉద్దేశాలు ఏమీ చెప్పకుండా ఆర్ఎస్ఎస్ విహెచ్పి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేసి ముందుకెళ్తుందో, ఏ విధంగా గెలవటానికి ప్రయత్నాలు చేస్తుందో అవన్నీ నిన్న అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, నేషనల్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పత్రికల్లో ఒక అక్బర్ అని ఆయన ఒక వ్యాసం రాస్తే అసలు అతనికి ఏం తెలుసు కెలుక్కున్నాడు ఆయన ఎక్కడో అనేదాకా వెళ్ళి అతను చెప్పిందంతా కూడా విశ్వ హిందూ పరిషత్తు ఏం చెప్తుందో ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుందో అది మాత్రమే వాళ్ళకి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మీరు అడిగినట్టుగా 9 నెలల 10 నెలల పరిపాలన, ఆ పరిపాలన ఆయన తీసుకున్నటువంటి శాఖలు లేకపోతే ఆయా శాఖల్లో ఆయనకి ఏర్పడినటువంటి అవరోధాలు, ఆయన సాధించినటువంటి సక్సెస్, లేకపోతే ముందు 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు ఎవడైనా ఏం చెప్తా అంటే రాబోయే 4 సంవత్సరాల్లో కర్తవ్య బోధన చేసుకుంటాడు. ఏం చేయాలి ఎలా చేయాలండి, మళ్ళీ మనం గెలవడం కోసం ఎలా ఉండాలనేది అది చేయలే. ఎందుకో పాపం ఆయన డౌట్ ఏమో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఇతను బయటకు వస్తాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చాలా డౌట్లో ఉన్నారు. మీరు కొత్త కాదు సార్, ఎందుకంటే ఎవరైనా సరే ఒక డిప్యూటీ సీఎంగా ఒక పార్టీ అధ్యక్షుడుగా 12 సంవత్సరాలు నీ పార్టీని నిలబెట్టుకున్న వ్యక్తిగా నిజంగా 21 నిజంగా ప్రజల చేత గెలిస్తే ప్రజల చేత నేను ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఆ ఈవీఎంల మాయ ఏంటో తెలియాలి ఇది. ఎందుకంటే నువ్వు అంతకుముందు ఎలక్షన్లో నువ్వు 2 చోట్ల జీరో నీకు, అంతకుముందు ఎలక్షన్లో నువ్వు లేకుండా బ్లాక్మెయిల్ చేసి అటు మోడీ నాయుడు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని నేను పార్టీ పెట్టాను కానీ నేను పార్టీ నిలబట్టడం లేదు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, నా అంతిమ లక్ష్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కటమే. ఇది నాకు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అంతరాను తొక్కాలని ఎందుకు అనుకుంటున్నారో ఒక్క సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్తాను. దేవగౌడ వెన్ హీ వాజ్ ఎస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు అనివార్యంగా చాలా మంది మాట్లాడారు. ప్రధానమంత్రి కూడా దిగిపోయే క్రమంలో మాట్లాడాల్సి వచ్చింది. ఆయన అన్నాడు ఒక మాట, దేవగౌడ ఎప్పుడు నిద్రపోయే మంత్రి అని ప్రధానమంత్రి అని పేరుండేది ఆయనకి. పాపం ఫ్లైట్ ఎక్కినా కారు ఎక్కినా ఆయన స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ డెస్టినేషన్ వచ్చేటప్పుడు. ఆయన మీద అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు పార్లమెంట్లో యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన మాట్లాడిన మాటలు నేను మీకు రీఇటరేట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు వింటున్నట్లయితే, జనసేన నాయకులు ఎవరైనా వింటున్నట్లయితే, లేకపోతే వాళ్ళ గురువు అయినటువంటి నాగబాబు గారు మా తమ్ముడు దయవల్ల దేవుడు కన్నా మా తమ్ముడే మాకు దేవుడు అనే దశలో పాపం ఆయన ఆయుష్ను ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అన్న అనకూడదు ఆ మాట, తమ్ముడు దయవల్ల అని అనకూడదు, అనకూడదు. సో అనేవాళ్ళు ఒకసారి వింటే బాగుంటుంది. దేవగౌడ స్పీచ్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దేవగౌడ? Do you know what is original Devagowda? You are always telling that he is working as a prime minister to the Karnataka state. He is not interested in other states. He is unfit as a prime minister. By choice he has been selected. You are telling all these things. Don't try to underestimate me. Even I can rise from the dust. Still he is in parliament. As a Rajya Sabha member, he is in parliament. ఆయన ఇంకా వాయిస్ వినిపిస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఎందుకంటే బీబీసీలో ఆ రోజు ఆయన అవిశ్వాస తీర్మానానికి పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నాకు ఇక్కడ ఇంకా ఉన్నాయి. డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ దేవగౌడ. ఇఫ్ వీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కిల్ మీ ఆర్ పుష్ మీ టు అదర్ సైడ్, ఈవెన్ ఐ కెన్ రైజ్ ఫ్రమ్ ద డస్ట్. ఎవడిస్తాడండి ఇది? నెల్సన్ మండేలా స్లోగన్ ఇది. ఆ పవర్ చూపించాడు ఆయన, చూపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ తొక్కాలంటే సోనియా గాంధీ వల్ల అయిందా? లేదు కదా.
ఆ తర్వాత ఆయన ఎంత ఎదిగాడో కూడా చూస్తూ వచ్చారు కదా. మీ వల్ల 2014 ఎన్నికలు అయిందా, 2009 ఎన్నికలు అయిందా, లేకపోతే అంతకుముందు మీ అన్న ఉన్నప్పుడు మీరు చేసినటువంటి కృషి వల్ల మీ అన్నగారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు? చిరంజీవి గారు పెద్ద ఆయన ఆశీర్వాదం నిన్న ఎందుకు తీసుకోలేదు మీరు? ఆ రాజకీయాల కోసం స్టెప్ బై స్టెప్ ఎలాంటివి జరుగుతున్నాయో మనం సార్, చూస్తాం. మీరు ఇచ్చింది జనసేనకి నా 5 సంవత్సరాలు, నా మిగతా 4 సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం అనేది చెప్పకుండా మీరు మీ సభని హిందుత్వవాదంతో, సనాతన ధర్మంతో మీరన్నారు హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో, అది ఈ రోజు ఉన్నది కాదండి. ఒక పవన్ కళ్యాణ్ నోస్ ది హిస్టరీ పర్ఫెక్ట్లీ. నాకు తెలిసి ఆయన పుస్తకాలు చదువుతాడు, కొన్ని గుర్తుపెట్టుకుంటాడు, కొన్ని కొటేషన్స్ రీడర్, నాట్ అవుట్ ఆఫ్ వర్డ్, ఐ విల్ యాక్సెప్ట్. బట్ మీరు సరైనటువంటి హిస్టరీని మీరు చదవండి. ఓకే, రమీలా తాపూర్ ఐ మీన్ మోడర్న్ హిస్టరీ రాసిందండి, గో టు దాట్. అంతేగాని పుల్లయ్య గిల్లయ్య ప్రొఫెసర్ రాసిన నువ్వు మోడర్న్ హిస్టరీ చదివితే నీకేమర్థం అవుతుంది? రమీలా తాపూర్ రాసినటువంటి మోడర్న్ ఇండియా చదవండి, అది హిస్టరీ. మీరు సౌత్ ఇండియాలో జరిగినటువంటి, మెడ్రాస్లో జరిగినటువంటి హిందీ వ్యతిరేక ఉద్యమం దేని ద్వారా పుట్టింది? పెరియార్ ఏం చెప్తాడు? హిందీ ఈజ్ నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్తాడు. కాదయ్యా, ఇది మా నెత్తిని రుద్దబాకండి. భారతదేశంలో అనేకమైన భాషలు ఉండాలంటున్నారు, ఉండాలి, నో డౌట్, కావాలి. కానీ ఎన్ని భాషలు ఉన్నాయి ఎవడో చెప్పగలడా? ఇప్పుడు అంతెందుకు, ఎన్ని భాషలు భారతదేశంలో మీరు సముద్ర తీరానికి వెళ్ళండి, పల్లి వాళ్ళు ఒక భాష, పట్టణోళ్ళు ఒక భాష, ఇరుగురోళ్ళు ఒక భాష, అనాథోళ్ళు ఒక భాష, మాలోళ్ళు ఒక భాష, మాదిగోళ్ళు ఒక భాష, ఈ మాండలికాలు మిగతా అన్ని కూడా దీస్ ఆర్ నాట్ బుకిష్ లాంగ్వేజెస్. వాళ్ళ స్లోగన్స్ బట్టి వస్తూ ఉంటాయి. పుష్ప 2 సినిమా ఎక్కడ లాంగ్వేజ్ అండి? అది చిత్తూరుకు సంబంధించిన దాంట్లో జరిగేది కదా. అంతే కదా. చిత్తూరులో కూడా ఎక్కడది? చిత్తూరులో కూడా మారుమూల ప్రాంతంలో అక్కడ దొరికే కలప ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాట్లాడుకునే భాష. అది సినిమా అయిపోయింది కదా. దాన్ని ఎవరు తగ్గించలేదే. హిందీని ఎందుకు వద్దన్నారు? హిందీ ఈజ్ నాట్ గాట్ దట్ మచ్ కెపాసిటీ టు బి సెలెక్ట్ యాజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్. దిస్ ఇస్ ది పెరియార్ అండ్ రామస్వామి వీళ్ళు చెప్పారు.